కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందములు స్తోత్రం తండ్రి. హల్లెలూయా నీకు వందములు స్తోత్రం తండ్రి. పరలోకంలో ఉన్న ప్రభా నీకు వందములు స్తోత్రములు తండ్రి. ఆది అంతమైన దేవా నీకు వందములు స్తోత్రములు ప్రార్థనకు ప్రతిఫల అనుగ్రహించే దేవా నీకు వందములు విడుదల ఇచ్చిన దేవుడు తండ్రి. సమకూర్చిన వాడు తండ్రి. బలపరిచిన దేవా నీకు వందములు స్తోత్రనైనా. ఈ యొక్క పరిశుద్ధ దినంలో తండ్రి వందం స్తోత్రం. పరిశుద్ధ కృపలో నేను నిలిచి ఉండే విధంగా నీ ఆదరణ నడిపించి బలపరచమని విమోచక రక్షకుడికైనా ప్రతి బిడ్డగా తోడై ఉండమని ఈ రాత్రికాలం నీ వాక్యం జ్ఞానం చేసినప్పుడు ఇన్ని గ్రహించుకున్న మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించిన మంచి నిలబడే విధంగా నూరంతరిగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యం నిర్గమాకాండంలో 27వ అధ్యాయంలో 20 నుంచి 21 వచనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండంలో 27వ అధ్యాయంలో 21 ఇంకొంచెం ముందు నుంచి చదువు, 20 నుంచి చదువు. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలనని ఇశ్రాయేలీయుల ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారము అహరోనును అతని కుమారులను సాయంకాలం వరకుని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సౌరింపవలెను. ఇది దేవుడిచ్చినటువంటి, ఇది తరతరములు ఉండేటువంటి కట్టడండి. ఖచ్చితంగా ఇది దీపం అంటే క్రీస్తు ప్రభువు, అదేవిధంగా క్రీస్తు ప్రభువు వస్తుంది, అదే విధంగా సంఘం కూడా వస్తుందండి. ఎప్పుడు కూడా నిరంతరం కూడా సంఘం ఎలాగ ఉండాలండి, ఎప్పుడూ కూడా దంచి తీసిన ఒలువల నుండి క్రీస్తు సంఘములో వెలుగుతూ ఉండాలండి. ఏ సంఘంలో అయినా సరే ప్రభు వెలుగులోనే ఎప్పుడు సంఘం ఉండాలండి. అది దేవుని చిత్తం. అందుకు కావాల్సింది అంతా కూడా ఇప్పుడు సమకూర్చుకునేవారునే దంచి తీసిన ఒలువల నూనెతో దీపము నిత్యము వెలుగుతున్నట్లుగా మనము తీసుకుని వచ్చి అక్కడ తీసుకొచ్చినప్పుడు అహరోనును అక్కడ ఉన్నప్పుడు వారిని తీర్చి దాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ దాని ఒక క్రమము ప్రకారంగాను ఉంటారండి. ఆ రోజుల ప్రధాన యాజకుడు ఎవరు? ఆ రోజుల ప్రధాన యాజకుడు మోషే అనగారు అహరోనే. ఆయన క్రమపరచాలి. అది తరతరములకు ఇచ్చినటువంటి యెహోవా ఇచ్చినటువంటి నిత్య కట్టడండి. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజు కూడా మనకు ప్రధాన యాజకుడు యేసయ్య ప్రతి సంఘాన్ని కూడా ఆయన సరి చేసుకుంటూ వస్తారనమాట. అది నిత్యము కూడా ఉండవలసిందే. రెండవ రాకడ వరకు సంఘం ఎత్తబడే వరకు కూడా ఆ క్రమం ఉంటుందండి. అందుకే మరి సంఘాల్లో ఏముండాలంటే క్రీస్తు వెలుగు ఎప్పుడూ కూడా నింపబడి ఉండాలండి. అందుకోసం ఏం కావాలి? నూనె. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ సహవాసం, అదేవిధంగా వాక్యము ద్వారా సమకూర్చుకునేవారునే ఉండాలండి. ఇంకా ముందుకెళ్తే చూడండి, లేవీకాండంలో 24వ అధ్యాయం చూడండి, 2 చోట్ల ఉంటుంది ఇది. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుతున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివల నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్ష గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అది వెలుగుతున్నట్లుగా యెహోవా సన్నిధిని దానిని చక్కపరచవలెను. అంటే ఒక క్రమ పద్ధతి అండి. ఏది ఎలా జరగాలి, ఏ సమయంలో జరగాలి అన్నీ కూడా ప్రధాన యాజకుడు బాధ్యత అండి.
ఇప్పుడు సంఘంలో జరిగేదంతా ప్రధాన యాజకుడు ఆయన క్రమంలో పెట్టుకుని ఆ క్రమం ప్రకారం అన్నీ జరగాలండి. అది క్రమం ఎవరు నియమించారు? మొత్తం క్రమం అంతా ఎవరు నియమించారండి? అన్నీ నియమించింది ఎవరు? యెహోవానండి. ఆయన చిత్తానుసారంగా జరగాలి. ఆ రోజులు ప్రధాన యాజకుడు. కానీ ఈ రోజుల ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్యనండి. ఆయన జరిగించుకుంటారు మరి అవన్నీ, అన్ని క్రమం. ఇవన్నీ కూడా ఎవరు తేవాలి? సంఘంగా క్రీస్తు శరీరంగా సంఘంగా పిలువబడుతున్నటువంటి మనము కష్టపడి దంచి తీసిన ఒలివుల నూనె అంటే ప్రార్థన, అదేవిధంగా ఆరాధన, స్తుతులు ఇవన్నీ కూడా అవన్నీ దంచి తీసి కష్టపడి అంటే దేవుని సన్నిధానంలో నిత్యము కూడా అది ఎప్పుడు కూడా దాన్ని తీసుకుని వచ్చి సంఘం వెలగాలండి. ఈ లోకంలో మనం సంఘం అంటే ఎందుకంటే దీపం ఆరిపోకూడదు. దీపం ఎప్పుడు కూడా ఎలాగుండాలి? ఎక్కడైతే ఆ దీపం పెట్టబడిందో ఆ దీపం అక్కడ నిత్యం వెలుగుతూ ఉండాలి. అది దేవుని చిత్తం అండి. నిత్యం వెలుగుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఏం చేస్తారు? పొద్దున్న సాయంకాలం కూడా దాన్ని క్రమపరిచి దాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ వస్తారు. క్రమం అంటే ఏమిటి? అది లైట్ శుభ్రం అంటే అది దీపాన్ని ఏం చేయాలి? ప్రతిరోజును తుడుచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అదే ఒత్తి ఏమైనా మాడిపోతే అన్నీ సరి చేసుకోవాలి, నూనె తీసుకురావాలి. నూనె మరి ఆ నూనె ఎలా తీసుకొస్తున్నారో చూసుకోవాలి. అక్కడ ఏమైనా తేడా ఉంటే దాన్ని ఖండించి దాన్ని సరిచేసి చక్రపరవలసిన బాధ్యత ఆయనదేనండి. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. అది ఆయన క్రమపరచాలి. అది ఎప్పుడు క్రమపరచాలి? నిత్యం ఉండేటువంటి కట్టడండి. మరి వెలుగు అంటే ఎవరు? దీపం అంటే ఎవరు? అంటే దీపం అంటే ఈ లోకానికి క్రీస్తేనండి. ఆ మాట ఎవరన్నారంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెనని వారితో. అదేవిధంగా 119వ కీర్తనలో ఏమున్నదమ్మా? నీ వాక్యమే నా పాదములకు దీపము. క్రీస్తు ఈ లోకానికి వెలుగునివ్వటానికి వచ్చారండి. అందుకే సంఘానికి ఎప్పుడైనా సరే సంఘంలో ఉన్న బిడ్డలు తీసుకొచ్చినటువంటి నూనె పరిశుద్ధాత్మ నూనెతోనూ క్రీస్తు ప్రభు ద్వారే నిత్యం వెలుగుతూ ఉంటుందండి. లోకంలో ఉన్నది ఏదే అవసరం లేదండి. ఎప్పుడు సంఘానికి ఎప్పుడు లోకంతో సంబంధం ఉండదండి. దేవుడు ఇచ్చిన దాంతో వెలుగుతూ ఉంటుంది. అందుకే మనం వెలుగు ఏం చేయాలి? ఎప్పుడు కూడా బహిరంగ పరిచేవారునే ఉండాలి. ఆ మాట చూడండి, మత్తయి సువార్తలో యేసయ్య అంటారు చూడండి, 5:14 చూడమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టములు మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎందుకంటే మన వెలుగు అంటే మనం పొందుకున్న క్రీస్తు వెలుగుని ఎక్కడ ఉండాలండి? మనం ఎక్కడైతే దేవుడు నియమించారో అక్కడ వెలుగుని అందరికి ఇచ్చేవారమే ఉండాలండి. ఆయన వెలుగుని పంచాలి. కానీ మన స్వార్థమైనటువంటి కొంచెం కింద పెట్టామనుకోండి, పెట్టిన వెంటనే నిమిషంలో ఏమవుతుందండి? ఎప్పుడు వెలుగే దీపం మీద కొంచెం మూత వేస్తే ఎలా ఉంటుంది? వెంటనే ఆరిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా క్రీస్తు వెలుగును పొందుకున్న మనము ఆ వెలుగు లోకములో వెలగటానికి మనం ప్రయాసపడితే ఇంకనూ బాగా వెలుగుతుందండి. అప్పుడు లోకం అంతా ప్రకాశిస్తుంది. అప్పుడు లోకం అంతా కూడా వెలుగులోకి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం అక్కడ నేను అన్న దాంట్లో మనం పడ్డాం అనుకోండి, మన వెలుగు ఏమైపోతుంది? ఆ స్వభావం వచ్చిందంటే మనకి నేను, నా ఇల్లు, నా కుటుంబం అనే స్వభావం వచ్చిందంటే అది తీసుకుని వచ్చి క్రీస్తుని వెలుగుని ఏం చేస్తుంది? కప్పేస్తుందండి. ఇక లోకంలో ప్రకాశించవలన క్రీస్తు వెలుగుని మనం లోకంలో ఇవ్వలేము. ఇవ్వలేకపోతే క్రీస్తులో మనం లేకపోతే అది ఫలించడానికి అవకాశం లేదండి.
కాబట్టి అదేమవుతుందండి, మంచం కింద కొంచెం కాలు పెట్టినట్టు కదా మారిపోతుందండి. ఇంకా ఆ దీపస్తంభం పనికిరాదండి. ఇప్పుడు దీపస్తంభం అంటే సంఘం అండి. సంఘంలో ఉన్న ప్రదీపములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తు వెలుగులోనూ వెలుగుతూ ఉండవారమే అలా వెలుగుతున్నాం అనుకోండి, దేవుడు తను అనుకున్న దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవారుగా ఉంటారండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. దేవుడు ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడంటే, ఈ స్థలంలో ఒక మందిరం కట్టారంటే, ఇక్కడ సంఘం స్థాపించారంటే దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం నెరవేరటానికి మనం ప్రయాసపడ్డాం అనుకోండి, అక్కడ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. కానీ అలా చేయలేకుండా మనము మన ఇల్లు అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అక్కడ దేవుడు చేయటానికి అక్కడ మన ఆటంకాలు వస్తాయండి. ఎందుకని అవిశ్వాసం ఏం చేస్తుందండి, ఖచ్చితంగా దేవుని కార్యాలని అక్కడ నెరవేర్చదండి. అందుకే మనలో ఏముండాలి, వెలగటానికి ప్రయాసపడేవారునే అలా వెలిగేమనుకోండి, నిత్యము కూడా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకా వివరంగా చూస్తుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడమ్మా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఏ జీవమైతే ప్రభు మనకి ఇచ్చారో ఆ జీవం ఉంటేనే ఎప్పుడు మనసును మన ముఖం కూడా ప్రకాశిస్తుందండి. ఆ వెలుగును మనం పొందుకున్నప్పుడు చూడండి ముఖం తేటగా ఉంటుంది. కానీ క్రీస్తు వెలుగును కోల్పోయామనుకోండి, ఖచ్చితంగా మనలో ఏం కనపడుతుందండి, ఆ యొక్క వెలుగు ఉండదు. 40 రోజులు మరి మోసే కొండ మీద ఉన్నప్పుడు కొండ దిగి వచ్చినోడు ముఖాన్ని చూడగలిగారండి ఎవరన్నా? ఒకళ్ళు కూడా చూడలేకపోయారు ముఖం. ఎందుకంటే ఆ ముఖం చూపిస్తే చూడలేకపోతుంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న రుమాలు తీసుకుని కప్పుకున్నాడు. ఎందుకంటే అంత ప్రకాశం ఇచ్చింది. ఒక 40 రోజులు ప్రభు దగ్గర ఉంటేనే ఆయన ముఖం ప్రకాశించేది, ఎవరు చూడలేకపోయారండి. మరి నిత్యము కూడా ప్రభు దగ్గర ఉన్నాం మనం ఆయన మీద ఆనుకుంటే, ఆయన వెలుగును పొందుకుంటే ఇంకా ఎంత ప్రకాశించబోయేవారుగా ఉంటామండి. మనం దేవుని వెలుగులో ఏముంటుంది, జీవం ఉంటుందండి. ఆ జీవంలో కనుక మనం వృద్ధి చెందితే ఖచ్చితంగా మనం ఏమైతే మనం ప్రార్థన చేస్తామో అది జరుగుతుంది. ఎందుకంటే సంఘం చేతులు ఏమున్నాయండి, ఇప్పుడు సంఘం చేతులు తాళం చేతులు ఉంటాయండి. సంఘం చేతులు ఏమి తాళాలు ఉంటాయి? ఇప్పుడు సంఘం చేతులు ఉన్నాడు, పరలోక తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయండి? వేస్తే తీయటం అంత ఆయన చేతుల్లోనే. ఎందుకంటే సంఘానికి కర్త ఎవరు? ఏ సంఘానికి అయినా సరే శిరస్సు ఎవరండి? క్రీస్తు అండి. అందుకే సంఘం చేతులు ఏమన్నది, ఇప్పుడు తాళం చేయి ఉంటుందండి. ఖచ్చితంగా తాళం చేయి వేసామనుకోండి ఎవరు తీయలేరు, తీసిందనుకోండి ఎవరు వేయలేరు. అంత అధికారం దేవుడు ఇచ్చాడండి. మరి ఆ అధికారంలో మనం నిలిచి ఉండి దేవునికి మహిమ తెచ్చే కింద వెలుగునిచ్చేవారుగా ఉన్నాం అనుకోండి, ఆ సంఘం వల్ల ఆ గ్రామం అంతా ఏమవుతుంది, ఆశీర్వదించబడుతుందండి. అందుకే పట్టణంలో ఒక నమ్మకమైన వాడు ఒకడు కనబడిన ఎడల నేను ఖచ్చితంగా దీన్ని ఆశీర్వించనని చెప్పి ఇరిమే గ్రంథంలో ఉంటుంది చూడండి. సంఘములో అదే ఆ నగరములో ఒక్క నమ్మకమైన వాడు ఉంటే ఖచ్చితంగా దాన్ని కాపాడతాను. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం నలుగురు కనబరుచుకునే వారునే ఉన్నప్పుడు క్రీస్తు వెలుగు మనలో కనపడుతుంది. ఒక్కడుంటే చాలన్నారే, ఆ నగరాన్ని నేను కాపాడేదను. అందుకే యేసయ్య అనే మాట ఉంటుంది చూడండి, అందరికి తెలిసిందే. ఆయన ఏమన్నారు, నక్కలు ఇదే ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ నక్కలకు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవటానికి ఇసుమంతా సోటి అయినాను లేదు. సోటే లేనప్పుడు ఇంకా దీపం అనేది మన తేవాల్సిన నూనె ఎక్కడి నుంచి తెస్తాం, మన దీపం ఎలా వెలుగుతుంది? అందుకే ఎప్పుడు కూడా ప్రభువును కలిగి ఉండి ప్రభు ద్వారా వెలుగుతున్న వారునే ఉండాలి. ఎందుకంటే ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉంటారు. ఇంకా ముందుకెళ్తే ప్రకటన కన్నా 1:10 చూడమ్మా.
ప్రభు దినమునందు ఆత్మవశుడినై ఒక నిమిషం ఇందాక మీరు నిలుగుతున్నారు కదా, ఈ వాక్యం ఎక్కడ ఉందంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనం నుంచి ఉంటుందాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించు నమ్మకముగా నుండే ప్రయత్నిస్తున్న ఒక్కడ మీకు కనబడిన నీడల నేను దానిని క్షమించదును. యెహోవా జీవముతోడు అను మాట పలికిన వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఇప్పుడు యథార్థత అంటే ఏమిటి? నలుగురు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే వెలుగుతున్న దీపం ఏం చేస్తుందండి? దీపమైనా సరే కొవ్వెత్తైనా సరే, కొవ్వెత్తి వెలిగితేనే అలా వెలిగి కొవ్వెత్తి ఏమవుతుందండి? ఇంకా వృద్ధి చెందుతుందా, కరిగిపోతుందా? మనం కూడా అలాగే మారాలి. ఆ మాటకి అర్థం ఏమిటంటే ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించకూడదండి. అసలు ఆశించకూడదు. మనకే ఉపకారం జరగకపోవచ్చు, కానీ మనం చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మన ప్రతి ఉపకారం చూడకూడదండి. అదే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అది కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, మళ్ళీ మేము ఎందుకు వెళ్ళాలయ్యా? ఆశించడం కూడా చేయకూడదండి. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడకపోయినా మనం దేవుడు చెప్పిన దాన్ని ముగించుకుని వచ్చేయాలి, అంతేనండి. కానీ అక్కడి నుంచి మనం ఏదైనా ఆశించే ఎదురుసూపు ఉండకూడదు. అది దీపం యొక్క లక్షణం అండి. మంచివారికైనా వెలిగిస్తుంది, చెడ్డవారికైనా వెలిగిస్తుంది, వారి వీరిని చూడదు. ప్రభు కూడా అంతే, అందరికీ వెలుగునిచ్చేవారు ఆయన. దాని సాటుగా వచ్చి దాని దగ్గరికి వచ్చి పొందుకునేవారు రక్షించబడతారండి. అందుకే ఆయన ఏమనుకున్నారు? ఎటువంటి స్వార్థం లేకుండా నిత్యం వెలుగుతూ ఉండటానికి అక్కడ దంచి తీసిన ఒలివెల నూనె తీసుకుని వచ్చి ఎప్పుడైతే దాన్ని నిత్యం వెలుగుతుండడానికి అహరోను అక్కడ చేయవలసిన క్రియ అంతా చేస్తే నిత్యం వెలిగి ఆ వెలుగు దగ్గరికి ఎక్కువగా వస్తాయండి. ఎందుకంటే దీపం వెలికింది ఏమొస్తాయి అమ్మా? ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఎప్పుడు దీపం దగ్గరికి ఏమొస్తాయండి? అది చూస్తే మనం ఏమనుకుంటున్నాం? ఎప్పుడూ కూడా దేవుని మందిరం దగ్గరికి అక్కడ వచ్చేవాళ్ళు ఎవరంటే పాప క్షమాపణ కోసం అండి. వాళ్ళు వెనకటి జీవితాలు మనం చూడవలసిన అవసరం లేదండి. ప్రభు దగ్గరికి వచ్చాక ఏమొస్తుంది? అన్నీ ప్రభు మార్చుకుంటారన్నమాట. అందుకే వెలుగుని ఎందుకు ఇవ్వాలి మనం? అటువంటి వారిని రక్షించుకోవటానికి వెలుగునిస్తూ ప్రభువుకి సహకరించేవారునే ఉండాలి. అందుకోసం ఎప్పుడూ కూడాను అహరోను ఏం చేస్తాడు? అన్నీ సరి చేసుకుంటూ వస్తాడండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా అందరూ కూడా దేవునికి లోబడరండి. దేవునికి లోబడని వారిని లోబర్సిన విధంగా చేయటం, లేకపోతే వినకపోతే తీసి పక్కన పాడేసి ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వటం అక్కడ చేయవలసిన క్రియ అండి. ఎందుకంటే ఎప్పుడు ప్రధాన కాపరికి ఎప్పుడూ కూడా మొక్కమొట్టాలు పనిచేయవండి. సంఘంలో కనుక దేవుని సహకరించకపోతే సంఘంలో ఉండటానికి కూడా ఇబ్బందికరమేనండి. తీసి అవతల ఏం చేస్తారు? దాన్ని తీసి అవతల పాడేసింది. ఆ మాట చూడండి, అది ఆ మాటలని ఎక్కడ ఉండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటాయి. 3వ వచనం నుంచి చదువు. నేను ఇప్పుడు మీకు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండి నీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ దానంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించుదురు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను
నా యందు నిలిచి ఉండని ఎడల తీగ వలె బయట పారవేయబడును. హల్లెలూయా. ఇది సంఘానికి సూచనండి. సంఘంలో దేవుని రక్తం ద్వారా కడగబడ్డారంటే, దేవుని ద్వారా పిలువబడ్డారంటే, ఒక దీపంగా వెలిగించబడ్డారంటే దీపం వెలగటానికేనండి. ఎప్పుడు దీపం వెలగటానికి ఉపయోగపడకపోతే కనీసం ఇంట్లోనే పెట్టుకుంటామండి. ఆ స్థానంలో మరొకటి తెచ్చుకుంటారండి. దేవుడు కూడా అదే హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దీపంగా మనల్ని పెట్టారు అక్కడ. ఆ దీపం ఏం చేయాలి? నిత్యము వెలుగటానికి ప్రయాసపడేవారునే. అందుకే దంచి తీసిన ఒలివల నూనె తీసుకొచ్చిన నూనె, మంచి నూనె తీసుకొచ్చాం, చాలా చక్కమైన నూనె తీసుకొచ్చాం. కానీ అహరోను ఏం చేయాలండి? ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం దాకా ఏం చేయాలి? అన్నీ క్రమపరచాలండి, అన్నీ చక్కపరచాలి. ఆ రోజులు అహరోను. కానీ ఈరోజు ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చేస్తారు? మనల్ని ప్రతిరోజు పరిశీలన చేస్తారండి. ప్రతిరోజు కూడా మన చక్కపరచని ప్రయత్నం చేస్తారు. లోబడలేదనుకోండి, చూస్తారు మన స్థానంలోకి మరొకరు వస్తారు. ఆ స్థానాన్ని కోల్పోయామంటే ఇంకా పరలోకం అనేది ఉండదండి మనకి. ఎందుకంటే అది తీసి ఎండిపోయిందని ఏం చేస్తారండి? తీసి అగ్నిలో, అంటే పారేయటం కూడా ఉండదండి, అగ్నిలో పారవేయుదురు. స్పష్టంగా 15వ అధ్యాయంతో సంఘాన్ని సూచించిందండి. దేవుళ్ళలో మనం ఏం చేయాలి? ఫలించాలి, ఫలాలు రావాలి. ఫలాలు రాకపోతే అది కూడా కొద్దిగా కాదండి. ఫలించిన వారు ఎలా ఉండాలంటే ఇంకనూ బహుగా ఫలించే విధంగా, బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. ఎందుకంటే మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి, ఆయన మనల్ని వెలిగించాలి, అందుకు మనం సహకరించాలి. దానికి కావాల్సింది ఏమిటి? వాక్యం అంటే నూనె. అదే వాక్యం అంటే నీరండి. అదే నీరు. వాక్యం అంటే నీరు ఎన్నో వస్తుంది, లేకపోతే నూనె ఎన్నో వస్తుంది. వాక్యం ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉంటుంది. వీటి ద్వారా మనం ఏం చేసుకోవాలి? నిత్యం ఫలించేవారునే ఉండాలండి. నిత్యం ఫలించినప్పుడు ఆ జీవం ఉన్నది ఏం చేస్తుందండి? ఎప్పుడైనా చూడండి, మొక్కైనా తీగైనా సరే జీవం ఉంటే ఏమొస్తుందండి? మంచి చిగురు వచ్చి చూస్తానికి ఎలాగుంటుంది? అదే కనుక జీవం లేకపోతే శుభ్రంగా ఎండిపోతుందండి. ఆ ఎండిపోయిందని చెట్టు నుండి ఇస్తాం మనం, కోత అవతల పాడేస్తామండి. కోత అవతల పాడేసిన సరే మనం కడకాదు, మనకి ఇబ్బంది అని ఏం చేస్తాం? మనం తీసుకెళ్ళి అగ్నిలో పాడేస్తారు. అంత కఠినంగా చూస్తాం. ఎందుకంటే సంఘం అనేది చాలా పవిత్రమైనది. క్రీస్తు శరీరంలో మనం అంటకట్టబడ్డామండి. అందుకోసం తన రక్తాన్ని కూడా వెలగా ఇచ్చారండి. ఆయన మనకు శిరస్సు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని చేయడానికి ఆదేశం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నిమిషం మనకి ఆలోచిస్తే, ఇప్పుడు మనం పని చేయాలి, ఈ పని చేయాలంటే మనకి ఆదేశం ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రతి ఒక్క మాట, మాకు ప్రతి ఆలోచన అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతిది శిరస్సులోంచేనండి. మరి ఆయనే శిరస్సు అయినప్పుడు మరి మాట కానీ, ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ అంతా దేంట్లోంచి రావాలి? మనకి మొత్తం అంతా ఆయనలోంచి రావాలండి. అప్పుడు మనం బహుగా ఫలిస్తామండి. కానీ ఆయన కాదని ఎప్పుడైతే మనం పక్కకి వెళ్తామో అప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే మన బ్రెయిన్ ఎప్పుడైతే పాడవుతుందో ఈ లోకంలో మనం సరిగ్గా చేయగలుగుతామండి? ఒక నిమిషం నిలవగలుగుతామా? అది పరిస్థితి అండి. ఎందుకంటే సంఘానికి శిరస్సు ప్రభువు. సంఘాన్ని ప్రభువు నడిపించినంత కాలం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే శిరస్సుకు ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఆదేశాలు మనం తీసుకోలేకపోతున్నామో మొత్తం ఉన్న జీవితం అంతా కూడా సమస్యలపాయం అవుతుంది. అందుకే మనకి ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడితేనే మనకు వృద్ధి వస్తుందండి. ఆయన మీద ఫలించేవారునే ఉంటాం. అందుకే మనల్ని నిత్యము కూడా పరిశీలన చేస్తారు. ఏసే మనల్ని చూస్తాడా అనుకోవచ్చు. నిత్యం పరిశీలన చేస్తారు. సంఘముల మధ్యన సంచరించేవారు ఆయన. అన్ని సంఘాల మధ్యన ఎవరు ఉంటారంట? ఆయన ఎక్కడైనా ఉండగలడండి. ఎక్కడ ఉంటారో అక్కడ ఉండరో అనేది లేదండి. ఏ స్థలంలో అయినా సరే ఆయన ఉండగలుగుతారండి. అందుకే సంఘాల మధ్యన ఎవరు ఉంటారు?
ఆ మాటలు మీరు చూస్తే ఇంద మీ చదివారు చూడండి. ఏమంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోంచి మొదటి అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. ప్రభువు దినమునందు ఆత్మవశుడినై ఉండగా బోరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి 7 సంఘములకు 7 సంఘములు ఏమిటంటే 7 అన్నదానికి పరిపూర్ణం అండి. అన్ని సంఘముల గురించి మాట్లాడుతుంటే అవుతుందండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు సంఘముతో మాట్లాడుతున్నారు. అని చెప్పిందంతా రాయమన్నారు, రాసి అందరికి పంపించమన్నారు. ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్యన ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుడిని పోలిన ఒకరిని చూసి తిని ఒక నిస్వాగం. ఇంతకీ ప్రభుదినం అంటే ఏ రోజు? ఆదివారం. పునరుత్థానం ప్రభుదినం అంటారండి. ఆదివారం ఎవరు వచ్చారు అక్కడికి? ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ప్రభు సంఘంలోకి వస్తారు, ఆయన ఉంటారు, కానీ మనం దాన్ని ఏం చేసామో గ్రహించుకోలేమండి. కేవలం మనమే ఉంటాం అనుకుంటాం. కానీ ఆ సమయం ఎప్పుడైతే సంఘాన్ని నిర్ణయించబడిందో ఆది మొదలుకొని అంతము వరకు కూడా ఆయన ఇక్కడే ఉంటారు. ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో, ఎవరు ఎలాగున్నారో, ఎవరి పరిస్థితి ఎలాగున్నదో, వాళ్ళు బలంగా ఉన్నారా, బలహీనం అయిపోయారా, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తారు. అప్పుడు ఎవరైనా ఆయన మీద ఆధారపడ్డారనుకోండి, ఏదైతే వారు కోల్పోయి ఉన్నారో అది ఆయన సరిచేయడానికి అదే క్రమపరిచుట. ఆయన మీద ఆధారపడలేని వారికి ఉండిపోయామనుకోండి, అది పనికిరాదు. మొక్కకి కొమ్మ కనుక ఆధారపడకపోతే, అంటు కట్టుకోకపోతే ఎంత ప్రయత్నం చేసినా ఆ కొమ్మకు జీవం రాదండి. మన దేవునితో మనం అంటు కట్టుకోకపోతే, ఆయన ద్వారా జీవించలేకపోతే, ఆయన ఎంత మాట్లాడినా ఆ జీవం మనం పొందుకోలేమండి. అందుకే ప్రభుత్వ సంబంధం ఎప్పుడూ కూడా కట్ చేసుకోకూడదండి. ఏమాత్రం ఆయనతో సంబంధం లేని వారికి మాడేమనుకోండి, ప్రభువులో జీవం రాదండి. నాకు జీవం లేకపోతే మనలో ఏముంటుంది? నీవు జీవించుకున్నావు మాటే కానీ మృతుడు. ఇదే ప్రకటన గ్రంథంలో ఉంది కదండి. అలా మారిపోతామండి. ఉన్నాం, బయటికి మనుషుల కింద కనపడతాం, కానీ ప్రభు ఉండడు. అంటే ఆయన వెలుగు ఉండదు, ఆయన జీవం ఉండదు. మరి జీవం లేకపోతే ఏముంటుంది? ఉత్తి కట్టి మాత్రం ఉంటుందండి. ఏదో ఉన్నాం వెళ్ళాం అంతేనండి. మన వల్ల ఒక చిన్న కార్యం కూడా అవదు. మనం ఎంత మొరపెట్టినా మన మొర మన దాటి కూడా వెళ్దు. సంఘం మొరపెడితే ఏమవ్వాలండి? సంఘం మొరపెట్టింది అక్కడున్న శిరసాల పునాదులు బద్దలాసిపోయినాయండి. లోపల బంధించబడినటువంటి వారిని విడిపించారు. సంఘానికి అంత శక్తి ఉంది. మరి అదే సంఘంలో మన మొర మన దాటి వెళ్తలేదంటే ప్రభువుతో మనకు ఉన్నట్టు సంబంధం ఎలాగుంది? నిత్యం పరిశీలన చేస్తారు ఆయన. పరిశీలన చేసినప్పుడు మనం కనుక ఆయన దృష్టిలో మనం లేకపోతే ఇంకెవరి ద్వారా మనం సరవుతాం? అందుకే ఎప్పుడు కూడా విశ్రాంతిని పాడు చేసుకోకూడదండి. ఆయన వస్తారు, మనలో ఏమైనా కొరత ఉంటే ఆయన తీరుస్తారు, జీవాన్ని ఇస్తారండి. ఖచ్చితంగా మనం ఫలిస్తామండి. ఆయన అనుకున్న విధంగా మనం వెళ్ళగలుగుతాం. ఇంకా ముంచదు. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడిన
అపరంజితో సమానం. అంటే పాదములు అనేటువంటి క్రియలండి. ప్రభు చేసిన క్రియలు ఎటువంటి అండి? ఎప్పుడు తీర్పులాగా ఉంటాయండి. అపరంజి అంటే పవిత్రము పరిశుద్ధమైనటువంటి తీర్పుతో ఉంటాయండి. ఆయన చేసిన ప్రతిది కూడా తీర్పు తీరుస్తుందండి. అందుకే అపరంజి పాదముల వలె ఉండెను. ఆయన కంఠస్వరము అమ్మా. అందుకే దేవుని వాక్యం ఎలా ఉంటుందండి అమ్మా? దేవుడు కనుక మాట్లాడితే ఏ మనుషుడు నిలవలేడండి. ఆయన మాటకి 2 అంచులు కట్టుకోమండి. ఎక్కడో మన అంతరంగాల్లో ఉన్న దాన్ని కూడా బయటకు తీసుకురాగలుగుతుందండి. ఆ మాటలో హెబ్రీయులు 4:12 ఉంటుందండి. దేవుని మాట ముందు ఎవరు నిలవలేరండి. కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేను. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి అమ్మా బయలు వెల్లుచుండెను. ఆ మాటకు మీరు చదవండి, 4:12 చదవండి మా హెబ్రీయులు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను ములుగులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుడికి మరుగు ఉండదండి. మన లోపల ఉన్నటువంటి తలంపులు కూడా వాక్యం గ్రహించుకోగలుగుతుంది. అంత వాడి అయినటువంటి ఖడ్గం వాక్యం అండి. అందుకే దేవుని మాట ఎటువంటిదండి? వాడి అయిన ఖడ్గం. ఆ ఖడ్గం కనుక ప్రభు ఉపయోగిస్తే మన అంతరంగంలో ఉన్నదంతా కూడా బయటకు తీసుకొస్తుంది. అంత శక్తి గలది. కాబట్టి ఆయన సంఘాలను సంచరిస్తున్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడాను మనల్ని ఎప్పుడూ కూడాను మనలో ఉన్నట్టు ప్రతి దాన్ని కూడా బయటకు తీసుకొస్తుందండి. అందుకే ఒకసారి చూడండి, వాక్యం సూటిగా తగిలితే ఖచ్చితంగాను ఆ వాక్యం వల్ల ఏమొస్తుందండి? ఖచ్చితంగా మార్పు మనలో వస్తుంది. ఆ ఒక వాక్యానికి అంత పట్టుందండి. చదవం ఇంకా. హెబ్రీయులు చదివిన తర్వాత ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోండి. ఆయన ముఖం మహా తేజస్సుగా ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితేనే. ఇక్కడ ఒక విషయం చూడండి. ఇదే యోహాను ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడాను ఆయన హృదయాన్ని ఆనుకుని కూర్చునేవాడు. ఈ లోకంలో ఉన్నంచేపు, ప్రభు ఉన్నంచేపు కూడా అంత ప్రియ శిష్యుడు అంటారండి ఆయన్ని. అంత ప్రభుకి అంత దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభుని చూడగానే ఆయన ఏమయ్యాడండి అమ్మా? ఎప్పుడు ప్రభు చూడగానే మనం ఏమవుతామండి? చచ్చిన వాని వలె పడి ఉంటిని. ఎందుకంటే ఆయన ఎవరైనా ఆయన చూడలేమండి. ఆయన సూర్యుని వలె ఉంటారండి. అందుకే ఆయన స్థలానికి, ఆయన మందిరానికి కానీ, ఆయనకి కానీ ఈ లోకంలో సూర్యచంద్రులు అవసరం లేదండి. ఆయన వెలుగు సరిపోతుందండి. ఆయన వెలుగు ఉందనుకోండి, మనం వెలుగుతున్న వారిగానే ఉంటాం. ఈ లోక సంబంధించింది ఏది కూడా మనకు అవసరం లేదండి. అందుకే ఆయన మనకి ఖచ్చితంగా ఆయన ఉన్నారనుకోండి, ఆయనే మన వెలుగునిచ్చేవారిగా ఉంటారండి. ఇంకా ముంచదాం. చచ్చిన వాని వల్ల ఆయన పాదముల పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసయ్య ఎవరండి? మొదటివాడును కడపటివాడును మృతుడినైతిని కానీ జీవించుచున్నవాడును. మన కోసం ఆయన మరణించి, మరణం జయించి, మరణం తీసుకొచ్చిన పాపాన్ని జయించి
మృత్యుంజయుడై తిరిగి లెగిసి మనల్ని కూడా లేపి సజీవ దీపస్తంభం కింద ప్రభు నిలిపారు. ఇప్పుడు సంఘం అంటే ఏమిటి? సజీవుల గుంపు అండి. సంఘం ఎప్పుడు కూడా మృతుల గుంపు కాదండి, ఇప్పుడు సజీవుల గుంపు. మరి సజీవులుగా ఉన్నామనుకోండి, సజీవుల గుంపులో ఉంటాం మనం. కానీ సజీవులుగా మృతులుగా మారామనుకోండి, ప్రభు మృతుల గుంపులో ఎప్పుడూ ఉండడు. అందుకే మనలో ఏముండాలి? జీవపు కళ ఉండాలండి. అది కళ ఎక్కడి నుంచి వస్తుంది? యేసుని కలిగి ఉంటేనే జీవపు కళ ఉంటుందండి. ఆయన కళలో మనం ఉద్దెళ్ళాలి, ఆయన వెలుగులో నింపబడాలి. మనం ఎప్పుడు వెలుగుతున్న దీపం కింద ఉండాలి. ఆ కార్యం ఎవరి వల్ల జరుగుతుంది? ఖచ్చితంగా ప్రభు వల్లేనండి. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడు, మనలోని లోపాలు ఆయన తెలుసు. ఖచ్చితంగాను మనలో లోపాలు సరిచేయడానికి వస్తారండి. లోపడ్డామనుకోండి ఖచ్చితంగా సరి చేసేస్తారు. కానీ మనం లోపడలేదనుకోండి తీసి అవతల పడేస్తారు. ఆయనకి మొహమాటం ఉండదు. నేనైనా సరే ఎవరైనా సరే ఆయన మొహమాటం ఉండదండి. సంఘానికి అభ్యంతరంగా ఉందనుకోండి, సంఘంలో పెరగలేదనుకోండి, ఆ మొక్కకు ఆటంకం కలగకుండా తీసి అవతల పడేస్తే అందులోంచి ఏమొస్తాయి మళ్ళీ అమ్మా? అందుకే ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. అందుకే ప్రధాన యాజకుడు ఆయన. అంతా ఆయన చేతిలోనే ఉంటుందండి, అన్నీ ఆయన చేతిలోనే. అందుకే క్రమపరచవలసిన బాధ్యత ప్రధాన యాజకుడికి ఇచ్చారు. మనందరూ తీసుకొస్తున్నాం, కానీ పొద్దున్న సాయంకాలం ఆయన ఏం చేస్తున్నారు? అహరోన్ ఏం చేశారని ఇక్కడ అన్నీ క్రమపరుస్తూ చక్కపరుస్తూ, అక్కడ ఏదైనా అవసరం ఉంటే సరి చేస్తూ, ఆ దీపముల మధ్యన అందులో నూనె పోస్తూ అన్నీ కూడా సరి చేసుకుంటూ వెలుగునిచ్చే విధంగా వారు చేశారు. ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఖచ్చితంగా యేసయ్యదేనే. ఆయనలో ఫలించాలి. కానీ ఆయన కాదని మనం ఇక్కడ సాధించేది ఏది ఉండదండి. మాట చదివారు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలోను, నాకు వేరే ఉండి ఏమీ చేయలేమండి. ఇంకా ముంచదు. యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళపు లోక యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? సంఘం చేతులు. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన చేతిలోనే ఉన్నాయి. అంటే ఆ యొక్క సంఘం ఎవరు? మనమే. మనం ప్రార్థన చేస్తే తాళం వేయబడుతుంది, అదే మనం ప్రార్థన చేస్తే తాళం తీయబడుతుందండి. అంత శక్తివంతంగా మారాలంటే ఆ సంఘంలో ఏముండాలి? క్రీస్తు వెలుగు ఉండాలి, క్రీస్తుకు లోబడే విధంగా ఉండాలి. అందుకే జీవము గల సంఘముగా మనం మారేమనుకోండి, ఖచ్చితంగా దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరుతుంది. ఇంకా ముంచదు. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రముల గూర్చియు మర్మమును, ఆ 7 దీపస్తంభముల సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. సువర్ణ దీపస్తంభములు. ఇక్కడ సువర్ణ అంటే ఏమిటి? ఆ మాట సువర్ణ అంటే పరిశుద్ధమేనండి. ఇప్పుడు బంగారం ఎప్పుడు దేంతో పోల్చబడిందండి? విలువైంది, పరిశుద్ధమైందండి. మన పరిశుద్ధమైనటువంటి బంగారంతో పోల్చారు. ఇప్పుడు సంఘం దేంతో పోల్చబడింది? పరిశుద్ధమైందండి. పరిశుద్ధ సంఘములో ఆయన శిరస్సు, అందులో ఆయన సంచరిస్తారండి. 7 అన్న మాటకి ఆ మాట పరిపూర్ణమండి. అన్ని సంఘాల్లో ఉండగలరు ఆయన, అన్ని చోట్ల ఉండగలరు ఆయన, అన్ని చోట్ల సరిచేయగలరు. ఆయన ప్రతినిధులుగా ఉంటారు చూడండి, ఆయన పక్కన అవన్నీ చక్కపరచాలి. గమనించదు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు
7 సంఘములు. హల్లెలూయా. ఆ 7 దీపస్తంభాలు ఏమండి? 7 సంఘములు అండి. అందుకే ఆ దేవాలయంలోనూ దీపస్తంభముల మీద వెలగటానికి నూనె తేవాల్సిన బాధ్యత ఎవరిదండి అమ్మా? నూనె తేవాల్సిన బాధ్యత అహరోనుదా లేకపోతే అక్కడ ఇశ్రాయేలు ప్రజలదా అమ్మా? ఒక నిమిషం ఆలోచించండి. సంఘంలో ఎప్పుడు కూడా ప్రార్థన జరగటానికి సంఘం సహకరించాలా, కాపర సహకరించాలా? తేవాల్సిన బాధ్యత ఎవరిదని చెప్పారండి? అది ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించుము, దంచి తీసిన ఒలివల నూనె తీసుకురమ్మని ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాన్ని ఏం చేయాలి? దాన్ని ఆయన తీసుకువచ్చిన దాన్ని వాడుకునే విధంగా సంఘ కాపురి చేయాలి. ఏ విధంగా వాడాలో, ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో అనేది ప్రధాన కాపురి నిర్ణయించుకుంటారండి. ఆ విధంగా మనం జీవము గల సంఘము కింద మారుతాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంఘానికి ప్రాముఖ్యమేనండి. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళు అని తెలుసు, అదేం ఉండదండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడాను ఒకళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా ఒకే విధంగా దేవుడు చూస్తాడు. ఏమైనా లోపాలు ఉంటే సరి చేస్తాడు, లోబడకపోతే తీసి అవతల పాడేస్తాడు. అందుకే దేవుని చేతిలో మనం లోబడేవారునే ఉండాలి. ఖచ్చితంగా లోబడ్డాం అనుకోండి, ఆయన ఇంకా ఏమి చేయాలనుకున్నాడు అన్నీ చేయగలడండి. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు. అలాగే మనం ఎవరిలో ఉండాలండి? ఆయనలో ఉండాలి. అప్పుడు బహుగా ఫలిస్తాం. ఆయన ఇంకా ఆశపడతారండి. బహుగా ఫలించింది ఇంకనూ ఫలించాలని ఆయన ఆశపడతారంటే. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఆయనలో ఉండాలి. మనం ఆయనలో ఉంటేనే జీవం అని ఫలాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఖచ్చితంగాను ఆది నుంచి అంతవరకు కూడా మనకి ఆయనే తోడండి. జీవము గల వారి కింద ఆయన మారుస్తారండి. ఆయనలో ఏమున్నది? జీవం అండి. ఆ జీవం ఏం చేస్తుంది? మనుషులకు వెలుగునిస్తుంది. మొదటి యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనం కానిస్తాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఆ వెలుగు ఆ వెలుగు చీకటిలో ఎందుకంటే ఇప్పుడు సంఘం ఎక్కడుంది అమ్మా? దేవుడు నిర్ణయించిన సంఘము బాగా వెలుగున్న చోట ఉందా, చీకటి ఉన్న చోట ఉందా అమ్మా? సంఘం వెలుగున్న చోట ఉందా, లేకపోతే చీకటి ఉన్న చోట ఉందా? చీకటి అక్కడ ఉంటుందో అక్కడే లైట్ వెలిగిస్తారే, అంతేకాని వెలుగున్న చోట లైట్ వెలిగిస్తారా? సంఘం ఉన్న చోట అంతా అన్యులు ఉన్నారు. వాళ్ళలో ఏముంది? చీకటి ఉన్నది. ఆ చీకటి బయటకు పోవాలంటే సంఘం వెలగాలి. ఆ సంఘం వెలగాలంటే ఆ నూనె ఎవరు తేవాలి? అది మన బాధ్యత. మన బాధ్యత మర్చిపోతే దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటాడండి? అయ్యే మన శ్రమలో అంటే మనం మేలుకొల్పడానికి ఏం చేస్తాడు? ఖచ్చితంగా మందులు ఇస్తాడు. ఆ మందులు ఇచ్చినప్పుడు లోబడ్డామనుకోండి మళ్ళీ వృద్ధి చెందుతామండి. కానీ పనికిరాని దీపం ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటామండి? దాన్ని తీసి ఇంకో దాన్ని కొనుక్కుని అందులో పెట్టుకుంటామండి. ఆయన కూడా అంతే. కానీ సంఘం ఎప్పుడూ కూడా నిర్మూలం అవ్వదండి. ఎప్పుడు నిర్మూలన చేసే విధంగా దేవుడు చేయడండి. దేవుని రాజ్యం ఎప్పుడు కూడాను ఎప్పుడు వర్ధిల్లటానికి ఉంటుంది, కానీ అది నిర్మూలం అవుతూ ఉండదండి. అందులో మనం పిలువబడ్డామండి. అందుకే దీపస్తంభం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండే విధంగా ఉన్నాం అనుకోండి ఆశీర్వాదకరంగా. కానీ మంచాల కింద కొంచాల కింద పెట్టుకున్నాం అనుకోండి ఆరిపోతుంది. ఆరిపోయాక ఏముంటుంది? ఏముండదు. ఇందా మీరు చదివినట్టు ఇంకో వచ్చిన చదువు ముగించండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. అయ్యా మందిరం కట్టాం కానీ రావట్లేదు అయ్యా, వాళ్ళు గ్రహించాలి కదా ముందు. అంటే వాళ్ళు ఎక్కడున్నావో గ్రహించుకోవాలి కదా.
అలా ఆ విధంగా గ్రహించుకునే విధంగా దేవుడే చేస్తాడండి. అయ్యో ఇక్కడ వెలుగున్నది, వెలుగులోకి వెళ్ళాలి అనే విధంగా దేవుడు నడిపిస్తాడు. కానీ మాకు చేయవలసిన పని ఎవరు? మనం చేయవలసింది మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడండి. అదే ఆశీర్వాదం. ఆ విధంగా ఎప్పుడైతే వెళ్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపస్తంభంగా మారుతాం. మరి పెద్దవాళ్ళు ఆ తలంపులతోనే మందిరాలు కట్టారండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముందుకు వెళదాం. మరి ఆ విధంగా దేవుడిని నడిపించాలని